ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీల నాయకులు ఈ పార్టీల నాయకుల కంటే పార్టీల సానుభూతి పరుల కంటే మామూలుగా కొంచెం రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ లేకపోతే టీవీ డిబేట్లు చూసేవాళ్ళు మాలాంటి వాళ్ళతో ఫ్రీక్వెంట్గా మాట్లాడేవాళ్ళు లేకపోతే కొంత స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పిహెచ్డి చేస్తున్న ఇలాంటి స్టూడెంట్స్ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళ ఫోన్లు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గత 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళేమో మమ్మల్ని రోజు ఫోన్లు చేసి సార్ మీరు 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 మీ ఆంధ్రజ్యోతి మీ ఏబిఎన్ మీ రాధాకృష్ణ గారు లేకపోతే ఇంకో ఛానల్ ఇంకో పేపర్ కనుక వీళ్ళు కనుక లేకపోతే ఈ మాత్రం ఇది కూడా లేదండి ఆంధ్రప్రదేశ్కి అని ఆల్మోస్ట్ ఎవ్రీడే మెసేజ్లు ఫోన్లో వస్తుండే. అసలు అక్కడ దాకేందుకు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడుగా పెద్దవాళ్ళ కార్యకర్తల వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో చంద్రబాబు ఈజ్ నథింగ్ అని. చంద్రబాబు ఈజ్ నథింగ్, మన పోరాటం అంతా ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆయనంతటా ఆయనే అనౌన్స్ చేసిన ఇది కదా 5 ఏళ్ళు. సరే అప్పుడంటే ఆయన అరాచకానికి ఆయన దాష్టీకానికి ఆయన నియంతృత్వానికి అన్నిటికీ వ్యతిరేకంగా పోరాడింది మేము అంటే మా మీడియా సంస్థ. సో మరి ఇప్పుడెందుకు మళ్ళీ ఆయన టాపిక్కే వస్తుంది అంటే ఆయన గురించి మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నేనైతే ఒక ఆయన ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకేసి చచ్చిన పావుని ఎందుకంటే ఇంకా మీరు దాన్ని ఏదో బతుకున్న పావులాగా మీరు దాన్ని ఇంకా కొట్టాలని చూస్తున్నారు మీరు ఎందుకు అని అంటారు. అదేంటంటే రాజకీయ పార్టీ ఆయన రాజకీయ నాయకుడు దాన్ని ఎట్లా అంటారంటే లేదండి మీకు అర్థం కావట్లేదు, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మాటల్లో సీరియస్నెస్ లేదు, ఇంకా చిన్నపిల్లోళ్ళగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏదో నేల విడిచి సాము చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు ఇది జరిగే పనేనా లేదా, ఇప్పుడు తను ఏ పొజిషన్లో ఉన్నాడు, ప్రజలు ఎలా బుద్ధి చెప్పారు మొన్న, ఇదంతా వదిలేసి ఏదో మళ్ళీ భ్రమంలో బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి గురించి వాళ్ళు ఏదో రాసుకుంటారండి, వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఆయనకు రాసుకోవాలి. మరి వీళ్ళ వార్తలు రాయలేరు. ప్రభుత్వం చేసే మంచి లేదా చెడు, ప్రభుత్వం చేసే డెవలప్మెంట్స్ ఇవి రాయడు ఆయన. ఎంతసేపు చంద్రబాబుని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, బీజేపీని తిట్టడు. బీజేపీ అంటే భయం అనుకోండి, గజ వణుకాలి కదా, బీజేపీ గురించి మాట్లాడు అనుకోండి. వీళ్ళని తిట్టడం తప్ప ఇంకేం పని ఉంటుందండి. లేకపోతే ఆయన ఆహా ఓహో అంటూ ఆయన్ని పొగుడుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందుకే ఆ మీడియా అంటే రాసుకుంటారు. మీరు ఎందుకంటే రోజు ఆయన గురించి రోజుగా పైన గుర్తొచ్చిన డిబేట్ పెట్టి జగన్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు చేసినట్టు చేస్తున్నారు మీరని నాకు నిన్నటి నుంచి ఫోన్లు ఎక్కువయ్యాయి. ఎందుకంటే నిన్న ఈవినింగ్ ఆయన వాళ్ళ కార్పొరేటర్ల సమావేశంలో మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకుని నేను ఒక డిబేట్ పెట్టా. దాంతో నాకు కూడా అనిపించింది నిజమే కదా, ఇది 11 సీట్లకు పరిమితం అయిపోయిన పార్టీ, ప్రతిపక్ష నేత హోదా కూడా రాని ఒక రాజకీయ నాయకుడు, ఇప్పటికీ రియలైజేషన్ లేని ఒక వ్యక్తి గురించి ఎందుకు మనం అనవసరంగా రోజు గంటన్నర టైం ఇవ్వడం ఎందుకని అనిపించింది ఒక దశలో. తెల్లారులు అయితే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఇవాళ దాదాపు 2 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాడు ఆయన. ఇంకోటి కూడా అనిపించింది ఇవాళ ఆయన ఆ మీడియాని, కూలి మీడియాని అలాగా మెయింటైన్ చేస్తున్నాడు. అది అర్థమైపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్స్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలకు కూడా టైం కేటాయించని కూలి మీడియా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని వితౌట్ బ్రేక్స్ కంటిన్యూ, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవతల, అవన్నీ వదిలేసి దాన్ని బట్టి ఆయన నీలి మీడియా కూలి మీడియా అలా కంటిన్యూ అవుతోంది. సరే అది వాళ్ళ ఇష్టం, దాని గురించి మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఆ మీడియా అనే దీంట్లోంచి వెళ్ళిపోయారు వాళ్ళు సూసైడ్ చేసుకొని ఇంకేదో వాళ్ళ పర్పస్ కోసం ఉన్నట్టున్నారు. రైట్, ఎనీవే అది వేరే విషయం, వాళ్ళకి సంబంధించిన విషయం. ఐ డోంట్ వాంట్ టు దిస్ థింగ్. కాకపోతే ఒకటి అదైతే అనిపించింది, ముఖ్యమంత్రులు ఎవరున్నా సరే అధికారికంగా
చేసే ప్రోగ్రామ్స్ని అండర్మైన్ చేసి నిర్లక్ష్యం చేసి ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడేదాన్ని గంటల తరబడి ఇస్తున్నారంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది. డెఫినెట్గా ఎవరు అవునన్నా కాదన్నా ఏబిఎన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి కార్యక్రమాన్ని పూర్తిగా లైవ్ టెలికాస్ట్ చేసాం మేము. ఇది వాళ్ళకే తెలుసు. దట్ ఈజ్ అవర్ పాలసీ. అందరి నాయకుల ఇది ఇవ్వాలనేది మా పాలసీ. సరే, ఓకే, అది దాని గురించి మళ్ళీ ఇంకెక్కువ చెప్పవసరలా. సో ఈ సిచ్యువేషన్లో ఇవాళ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పెట్టొద్దని అనుకున్నా. కానీ ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడేసి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిజంగానే భ్రమలో ఉన్నాడా, ఆయన ఎవరన్నా భ్రమలో పెడుతున్నారా అని డౌట్ వస్తుంది. సుదీర్ఘంగా అంటే చాలా రోజుల పాటు లండన్ వెళ్ళారు కదా. ఆ లండన్లో ఆయన సరే పిల్లల దగ్గరికి వెళ్ళారు, పిల్లలతో ఓకే గడపాలి, ఎవరికైనా ఉంటుంది చిన్న పిల్లలతో గడపాలని. పిల్లల దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇటీవల వచ్చిన ఎదురైన రాజకీయ పరిస్థితులు, మొన్నటి ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు గోడ మీద ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు స్కాములు బయటపడుతున్నాయి, తర్వాత పార్టీ ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొన్నది, 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని తనను తాను సమీక్షించుకొని, తనను వ్యక్తిగతంగా తన నాయకత్వ లక్షణాలను సమీక్షించుకోవడం, అలాగే పార్టీ వైఖరిని, పార్టీ పనిచేసిన తీరుని, వీటన్నిటినీ సమీక్షించుకుని ఒక కొత్త ప్రణాళికతో, గతాన్ని మర్చిపోయి కొత్త ఉత్సాహంతో ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చురుకైన పాత్ర ప్రజల తరపునే ఎవరి కోసం ప్రజల కోసం మాట్లాడతాడని నేను అనుకున్నా. నేనైతే సీరియస్గా భావించా. నిన్న చూస్తే కొద్దిగా డౌట్ వచ్చింది, ఈయన మారినట్లేడు అని. వాళ్ళు చూస్తే కన్ఫర్మ్ అయితే ఏం మారలేదని. ఆయన ఏమంటాడంటే, నేను అప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజలను ఆలోచించి కార్యకర్తలను వదిలేశాను అని ఒప్పుకున్నాడు. సరే, అప్పుడు ప్రజలను పట్టించుకున్నాడో లేదో అందరికీ తెలుసు, ఇక నేను చెప్పవసరం దాని గురించి. కార్యకర్తలను వదిలేశానని ఆయనే చెప్తున్నాడు. అంటే అటు ప్రజల్ని మమ్మల్ని పట్టించుకోలేదని ప్రజలు చెప్తున్నారు, కార్యకర్తలను పట్టించుకోలేదని ఆయనే చెప్తున్నాడు. అంటే ఇద్దరిని పట్టించుకోలేదు అనమాట, ఇంకెవరినో పట్టించుకున్నాడు. ఆ ఎవరో ఏంటో ఆ స్కాములు అవి కనపడతానున్నాయి. రైట్, దానికి కాసేపు పట్టబెడదాం. ఇప్పుడేమంటాడు, ఇక 2.0 నెక్స్ట్ వచ్చే ఇదంతా కూడా మొత్తం కార్యకర్తల కోసమే చేస్తాను ఇక అంటాడు. అంటే ప్రజలను పట్టించుకోడు అనమాట. అది ఆయన చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ అంతా కార్యకర్తల కోసమే నేను ఉంటాను అంటే ప్రజల్ని పట్టించుకోను, నాకు అవసరం లేదన్నట్టుగా ఉంది. పైగా ఇంకో ఏమంటాడంటే, మళ్ళీ 5 ఏళ్ళు వస్తాం, అధికారంలోకి వస్తాం, ఈ ఎలక్షన్ అయినాక ఏదో ఇవ్వలేదు అన్నాడు. తొందరగా ఎలక్షన్ వస్తే చంద్రబాబుని దింపేస్తారంట ప్రజలు. తొందరగా ఎందుకు వస్తాయి నాకు అర్థం కాలే. తొందరగా ఎలక్షన్ వస్తాయంట. తొందరగా ఎందుకు వస్తాయి? అసలు నువ్వు ఖాళీగా ఉన్నావని వస్తాయా? ఎలక్షన్ రావాల్సిన అవసరం ఏంటి తొందరగా? ఆంధ్రప్రదేశ్కి ఏం పని లేదా? మళ్ళీ ఆణిముత్యం లాంటి ఒక మాట మాట్లాడాడు. డెమోక్రసీ అంటేనే 5 years అంట. డెమోక్రసీ అంటే 5 years ఏంటి? డెమోక్రసీలో, భారత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఆయుష్ 5 ఏళ్ళు. ఏ ప్రభుత్వానికైనా రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన పరిమిత కాలం 5 ఏళ్ళు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం 5 ఏళ్ళు కాదు. ప్రజాస్వామ్యం అనేది అజరామరం. ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఉత్తర కొరియా కిమ్ లాంటి వాడు, లేకపోతే ఇంకోడు అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే తప్ప ప్రజాస్వామ్యం అజరామరం. ప్రజలు ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే 5 ఏళ్ళు అని మాట్లాడు ఒక కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇటువంటి చాలా ఉన్నాయి. వాళ్ళు ఈయన మాట్లాడిన పై ఏమంటాడంటే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా, లేకపోతే వచ్చే సమస్య లేదు. ఇది ఒకటి. లండన్ వెళ్ళి రియలైజ్ అయితే అయ్యాడనుకోవడానికి అవలేదు ఈయన. కనీసం మనం తిరిగి వెళ్ళి మళ్ళీ ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్దాం, ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం అసెంబ్లీలో అని అనుకుంటాడేమో. అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడంట. ఇంకొక వింత కోరిక, అది వింత కూడా కాదు, అది వింత కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే ఈయన ఏదో కోల్పోయాడు. హానెస్ట్లీ ఐఎమ్ సారీ టు సే, దాన్ని ఏమంటారంటే ప్రాక్టికాలిటీని కోల్పోయాడు. ప్రాక్టికల్గా ఆలోచించడానికి కోల్పోయాడు.
వేరే వాళ్ళు ఏమో మాట్లాడతారు, నేను అలా అనకూడదు, నేను అనట్లేదు. కానీ ఇది ఎంతవరకు సాధ్యం, ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా? అసెంబ్లీ నియమాలేంటి, రాజ్యాంగం ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది, అది మర్చిపోయాడు ఈయన. నా కోసం తయారు చేయండి రాజ్యాంగాలు, నా కోసం తయారు చేయండి చట్టాలు. ఇందాక నేను చెప్పే కదా ఉత్తర కొరియా అట్లా ఉంది. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం తనకి ఇవ్వాలంటే మాట్లాడడానికి. ఇవాళ మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం ఈయనకి ఇస్తారా? రాజకీయాల్లో ఏమాత్రం పరిజ్ఞానము పరిణతి ఉన్నవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది? ముఖ్యమంత్రిని సభానాయకుడు అంటారు. సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ నాయకుడు ఆయన. అలాంటి వాడికి స్పెషల్ ప్రివిలేజెస్, స్పెషల్ పవర్స్ చాలా ఉంటాయి. అలాంటిది నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రతిపక్ష నేత హోదా ఉన్నా కూడా నీకు ఇవ్వరు సీఎంకి ఇచ్చినంత టైము. ఏదో గౌరవం కొద్దీ ఇస్తారు కాసేపు ఎక్కువ టైం, కానీ యు ఆర్ నథింగ్ మోర్ దాన్ నాట్ మోర్ దాన్ ఎమ్మెల్యే, ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. ఇంకో మాట అంటాడు, నాకు కూడా సాధారణ ఎమ్మెల్యే లాగా టైం ఇచ్చే కాడికి నేను ఎందుకు అసెంబ్లీ వెళ్ళాలి అంటే, ఎమ్మెల్యే అంటే అంత చీప్ అయిపోయిందా? మిగతా ఎమ్మెల్యే లాగా ఇచ్చే టైం నాకు ఇస్తే నేను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి? ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? మామూలు ఎమ్మెల్యే లాగా నేను కూర్చోలేను అసెంబ్లీలో అనుకుంటే ప్లీజ్ రిజైన్ టు యువర్ ఎమ్మెల్యే పోస్ట్. పౌరుషం ఉంటే మీకు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే లాగా అసెంబ్లీలో కూర్చోవడం ఎందుకని మీకు అనిపిస్తే, మీరు అన్నారు ఇవాళ ఆ మాట, కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలి అనుకుంటే వదిలేయండి. తర్వాత మళ్ళీ ఎప్పుడో పోటీ చేసి అప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదానో లేదా ముఖ్యమంత్రి హోదానో వస్తే అప్పుడు వెళ్ళండి అసెంబ్లీకి. ఎందుకు ఇంత చీప్గా డెమోక్రసీని కించపరుస్తున్నారు మీరు, అసెంబ్లీని కించపరుస్తున్నారు మీరు, 174 మంది ఎమ్మెల్యేలను కించపరుస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలాగా ఇచ్చినట్టు టైం నాకు ఇస్తారా అని అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళంతా ఆఫ్టర్ ఆల్ వెళ్ళనే కదా మీ ఉద్దేశం? ఏమో ఇది ఏమాత్రం కూడా పరిణతి చెందిన ఒక రాజకీయ నాయకుడి మాటలా లేవు. మరి మీరు పరిణతి చెందారో లేదో ఆయన పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఆలోచించుకోవాలి. తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యులను కూడా ఆయన కాస్త నోటికొచ్చినట్టే మాట్లాడారు వాళ్ళ విషయం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి కలలు, భ్రమలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, వీటి మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు, అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు, అండ్ జనసేన అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఇన్నారా ఇవాళ ప్రెస్ మీట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా? విన్నా. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్యులు ఉన్నారు కదా, సైకియాట్రిస్టులు. అవునవును. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకియాట్రిస్ట్, డాక్టరు. సో సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అనుకుంటున్నాడు. కానీ తెలుగు ప్రజలు అంతకంటే మించిన సైకియాట్రిస్టులు. వాళ్లకు బాగా సైకియాట్రీ తెలుసు, ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. ఆయనకు 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏం చేశాడో ప్రజలకు బాగా తెలుసు. అందుకే 164 సీట్లలో ఒక 120 సీట్లు 40,000 పైన మెజార్టీ వచ్చినాయంటే ఎంత పెద్ద వ్యతిరేకత వచ్చింది ఆయన పరిపాలన మీద. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోరుకున్నారనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఆయన సైకలాజికల్ ట్రీట్మెంట్ ఆయన కార్యకర్తలకు ఇవ్వాలనుకుంటున్నాడు. నేనున్నాను, మీరు ఎక్కడికి పోవద్దండి, ఈ పార్టీ ఉంటుంది, నేను దీన్ని కాపాడుతాను అని చెప్పే ప్రయత్నం పదే చేస్తున్నాడు ఆయన. కానీ కార్యకర్తలకు అర్థమైపోయింది, ఈయనకి పిచ్చిపట్టి మాట్లాడుతున్నాడు, ఈయన ఎవరు కాపాడలేరు, ఈ పార్టీని నిలబడదనేది కార్యకర్తల వరకు అర్థమైపోయింది.
ఆయన ఓన్లీ కార్యకర్తల గురించే మాట్లాడాడు, ప్రజల గురించి మాట్లాడాడు, రాష్ట్రం గురించి అవును మాట్లాడాడు. అవును కార్యకర్తలను ఏదో కాపాడుకొని పార్టీని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు. నాకు తెలిసి ఆ పార్టీ ఉనికి ఆల్మోస్ట్ కోల్పోయింది. రెండవది, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానడం ఏంది? అదే కదా. కండిషనల్ రాజ్యాంగంలో కండిషన్స్ ఉన్నాయా? రాజ్యాంగంలో కండిషన్లు పెడతా ఉన్నాడు ఈయన. దాన్ని ఏమన్నా రీరైట్ చేస్తాడో ఏమైనా కోర్టులో వేస్తాడో. ఒకవేళ భారతదేశంలో కోర్టులో చెల్లకుంటే ఏమన్నా అమెరికాకి పోయి ఆ కోర్టులో వేసి ఏమైనా ఆర్డర్ తెచ్చుకోవచ్చు అని ఏమన్నా ఈయన ఆలోచించుకుంటున్నాడేమో. ఎవరిస్తారండి ప్రతిపక్ష హోదా? సంఖ్యాబలం ఉంటే స్పీకర్ ఇస్తారు. ఆటోమేటిక్ ఇస్తుంది కదా. ఇదేంది కండిషన్లు పెడుతున్నాడు? ఇదేంది కండిషన్లు పెడుతున్నాడు? ఆల్రెడీ కోర్టులో వేసినట్టున్నాడు ఈయన ప్రతిపక్షాన్ని నాకు ఇవ్వాలా అని చెప్పి. అవును, అది కోర్టు పరిధిలో ఉందో లేదో కోర్టు తెలుస్తాయి. బట్ స్పీకర్ నిర్ణయించాల్సిన అంశాన్ని స్పీకర్ గారు నిర్ణయించేశారు. మీకు సంఖ్యాబలం లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేమో అని. చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఆ రోజు 23 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉందని దాన్ని పీకేదానికి సాయశక్తులా ప్రయత్నిస్తే 4 ఎమ్మెల్యేలు పోయినారు, 19 మిగిలిపోయినారు. ఇంకొకరో ఇద్దరు పోయింటే ఆ సంఖ్యాబలం ప్రకారం పోయిండేమో. ఆ సమయం గడిచిపోయింది. అంత కుట్ర పన్నాడు. అయితే 19 దగ్గర బలంగా ఆగిపోయింది ఆ పార్టీ. మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 19 మంది మారలా. ఈరోజు ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దానికి ఈరోజు కండిషన్ పెట్టి అసెంబ్లీకి రానంటాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, అంతవరకే. మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంటుంది ఆయనకు. ప్రతిపక్ష హోదా 5 సంవత్సరాలు రాదు, ఎన్నికలు రావు, 7 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తాయి. ఎప్పుడు ఎన్నికలు పెట్టా నాకు ఓట్లు వేసేస్తారు, నేను ముఖ్యమంత్రి అయిపోతా అని సైకలాజికల్గా కార్యకర్తలను ఉత్తేజపరిచే మాటలు మాట్లాడుకుంటున్నాడు. కానీ ఆ కార్యకర్తలు కూడా చాలా పెద్ద సైకాట్రిస్ట్ అని ఈయనకు అర్థం కాల. ఎందుకు వస్తాయి ఎన్నికలు? 5 సంవత్సరాలకు ఒకసారి కదా భారతదేశంలో ఎన్నికలు వచ్చే శాసనసభలకు, పార్లమెంటుకు. ఆయనకు తెలుసది. తెలిసినా కూడా మాట్లాడుతున్నాడంటే ఉనికి కోసం పడరాని పాటలు పడతా ఉన్నాడు. కాదు, ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతాడో అంత సమయం నాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నాడు ఆయన. ఇది అసలు నాకు తెలిసి మన చట్టసభల్లో, పార్లమెంట్ అయినా లేకపోతే అసెంబ్లీల్లో కానీ ఎక్కడా కూడా ఎవరూ కూడా ఈ మాట ఇంతవరకు అడగడం నేనైతే వినలేదండి. అంత సమయం నాకు ఇస్తారు ఏమన్నా దాన్ని డిమాండ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు భారతదేశంలో ఏ శాసనసభలో కూడా సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవ్వరు కూడా ఇట్లా మాట్లాడిండరు. ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిండరు. సమయం అనేది సంఖ్యాబలాన్ని బట్టి స్పీకర్ కేటాయిస్తారు. ఆ విషయం కూడా తెలియకుండా ఆయన ఎంతసేపు మాట్లాడితే నాకు అంతసేపు ఇవ్వాలా? మరి రమ్మనండి శాసనసభాపక్ష సమావేశం ఉంటుంది కదా, స్పీకర్ గారిని అడగమని చెప్పండి. ఆ మాట శాసనసభకు వచ్చి నాకు అంత సమయం ఇస్తారని స్పీకర్ గారిని అడిగితే ఆయన రాజ్యాంగ పరంగా సమాధానం ఇస్తాడు కదా. మరి ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత సమాధానానికి సంతృప్తి చెంది అసెంబ్లీలో కూర్చుంటాడా? కూర్చోవాలి కదా. ఆ కండిషన్ పెట్టి వస్తా అన్నాడు. సరే, వచ్చిన తర్వాత స్పీకర్ గారి నిర్ణయాన్ని బట్టి హౌస్ లో కూర్చోవాలా? మరి అంత ఆయనకు సమానంగా సమయం ఇచ్చినా, తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా కూర్చోవాలి. దానికి సిద్ధపడితే స్పీకర్ గారు సమాధానం ఇస్తారు దానికి. అది కాదు. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదో సొంత రాజ్యాంగం రాసుకొని 5 సంవత్సరాల అధికారంలో అరాచకం చేసినారు, లూటీ చేసేశారు. మీకు ఒకటి చెప్పాలా, పులివెందలకు మొన్న ఒక వారం 10 రోజుల కిందట మేము పోతే, నేను మన బీటెక్ రవి ఇద్దరము ఏదో స్కూల్ ప్రోగ్రామ్కి మమ్మల్ని పులివెందల టౌన్లో నడి రోడ్లో నిలేశారు కొంతమంది లేడీస్, ఆడోళ్ళు మగోళ్ళు అంతా. ఏమంటే 4 సంవత్సరాల నుంచి టౌన్లో ఈ రోడ్డు లేదు, కంకర లేసిపోయింది, అల్లాడిపోతున్నాము, బైకుల్లో పోయి కింద పడిపోతున్నామని. ఇంకొక బ్యాచ్ వచ్చి మాకు 4 రోజులకు ఒకసారి తాగే నీళ్ళు వస్తున్నాయని చెప్పి పులివెందల మున్సిపాలిటీ మీద చెప్తున్నారు. అవును, అది నేను కూడా చూసా పత్రికల్లో, టీవీలో. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి
మేము పోయినప్పుడే జరిగింది అది. ఇంకా మేము నేరుగా ఆయనకు చెప్పలేం కదా, సోషల్ మీడియాలో వాళ్ళదే పోస్ట్ చేశాను. చూసుకోండి, ఆయన మీ శాసనసభలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు పులివెందల అర్బన్ టౌన్లో తాగేదానికి నీళ్లు లేవట, రోడ్డు వేయలేదంట, దాదాపు 6,000 కోట్లు పాడా నిధులు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ ఇంకా నాకు తెలిసి 400-500 కోట్లు ఎంతో పెండింగ్ ఉన్నట్టున్నాయి బిల్స్ కూడా. మరి ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పరిపాలనలో 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళే శాసనసభకు, వాళ్ళే పార్లమెంటుకు, అన్ని రకాల రాజకీయ పదవులకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. తాగేదానికి నీళ్లు లేవు, రోడ్డు లేదని మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళా నాకు అధికారం కావాలా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా నాకు ఓట్లు వేస్తారు ప్రజలు అంటాడు. ఎప్పుడు వచ్చినా ఆయన ప్రజలు ఓట్లు వేసేస్తారంట, ఎన్నికలు వస్తాయంట. ఇది ఏం విడ్డూరమో శ్రీనివాస్ రెడ్డి గారు, నాకైతే అర్థం కావాలి. ప్రజలు గమనిస్తూనే ఉంటారు. బాలకోట గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు నిన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది? ఆయన లండన్ వెళ్ళి, నేనైతే అనుకున్నా లండన్ వెళ్ళి బాగా ఆలోచించుకుని తనను తను సమీక్షించుకుని వస్తాడు, వచ్చి రాగానే ప్రజల కోసం సమస్యల మీద పోరాడతాడని నేను అనుకున్నాను. కానీ ఈయన మళ్ళీ అధికారము తొందరగా ఎన్నికలు వస్తే చంద్రబాబు దింపేస్తారంట. అసలు తొందరగా ఎందుకు వస్తే నాకు అర్థం కాల. వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. కిరణ్ రాయల్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, గతంలో 2-3 సార్లు మనం అనుకున్నట్టుగానే కొట్టింది ఎవరో గుర్తులేదు, లేవదీసింది నిన్నే అని చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి అన్న మాటతోనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అర్థాలే వేరులని ఒక చిన్న మాటతోనూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని కొట్టివేయలేవు. సీరియస్ గానే ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ కార్యకర్తలు ఆలోచించకపోయినా, నాయకులు ఆలోచించకపోయినా, ఇల్లాలు భారతిరెడ్డి గారు ఆలోచించకపోయినా, మీలాంటి నాలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ గారి దృష్టిలోనూ, ప్రజల దృష్టిలోనూ, ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ముఖ్యమంత్రి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా భావించటల్లా. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిగానే ఆయన స్వానుభవంలో ఆయన అభినయం చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళలేము, ఆయన డైనింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళలేము. కానీ తరచూ ఆయన డాక్టర్ని కనుక సంప్రదిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏంటనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2 అంశాలు జరుగుంటాయి. ఒకటేమో 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాన మెదడు, చిన్న మెదడున్న దెబ్బతిని ఉండాలి. లేదు అంటే ముఖ్యమంత్రి కుర్చీ దెయ్యమన్న బట్టి ఉండాలి. పదే అదే ఆలాపన, అదే ప్రేలాపన. సంక్రాంతికి ముందు సంక్రాంతికి ప్రజల్లోకి వస్తానన్నాడు, ప్రతి నియోజకవర్గంలో పడుకుంటాను అని అన్నట్టు కార్యకర్తలకు ఏదో చెప్పాడు. లండన్ వెళ్ళాడు, సంక్రాంతి పోయింది, ఎప్పుడు నువ్వు జనంలో పోతా ఉంటే తొందరే ఉందబ్బా అంటున్నాడు. 9 మాసాలు అయింది అంటున్నాడు. మీరు ఇంకో మాట కూడా గమనించండి. నేను 16 మాసాలు జైల్లోకి వెళ్తే ఏమయ్యింది? ముఖ్యమంత్రిని అయ్యాను అంటున్నాడు ఆయన. అంటే నేను తప్పు చేశానా, నేరం చేశానా, జైలుకి ఎవరు వెళ్తారు, న్యాయస్థానాలు ఏమి చేస్తాయి, అవి న్యాయస్థానాలు, ఒక న్యాయ ప్రక్రియ, ఇది ప్రజాస్వామ్యం. మీరే అన్నారు ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పిండు ఆయన. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళని. ఇంతటి ఘనమైన రాజ్యాంగ నిర్మాత కదా మన జోగి రమేష్ గారు అంటారు కదా, బీసీలకు రాజ్యాంగం రాసింది జగన్మోహన్ రెడ్డి గారు అని. బీసీలకు రాజ్యాంగము, ఎస్సీలకు రాజ్యాంగము, రెడ్లకు రాజ్యాంగము, ఈ రాజ్యాంగాలన్నీ రాశాడు కదా. అంటే ఒక ఫోబియా పట్టిందండి, ముఖ్యమంత్రి కుర్చీ ఫోబియా. ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయా, ఎప్పుడు ఎన్నికలకు పోదామా, ఎప్పుడు ఆ కుర్చీ మీద కూర్చుందామా, ఈ ధ్యాస తప్ప. ఇందాక మీరు మొట్టమొదటిగా మీ ఇంట్రడక్షన్ లో గొప్ప మాట అన్నారు. గెలుపు కావాలనుకున్నవాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలి, వాటిని మార్చుకునే ప్రయత్నం చేయాలి, మార్చుకోవాలి. అలాంటి పరిస్థితులను మార్చుకోకుండా, అంటే అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోకుండా గెలుపు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు, పోలవరం మీద పశ్చాత్తాపం లేదు. 5 ఏళ్ళ ఆయన పరిపాలన, విధ్వంస పరిపాలనలో చనిపోయిన ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి గారి విషయం మీద కూడా పశ్చాత్తాపం లేదు. సునీతారెడ్డి గారి మీద జాలి లేదు, షర్మిలారెడ్డి గారి మీద జాలి లేదు. ఆఖరికి కుడి భుజంగా పనిచేసిన విజయసాయి రెడ్డిని కూడా ఎవడో లోపరుచుకున్నాడు,
భయపడ్డాడని మాటలు మాట్లాడుతున్నారంటే ఇది జ్ఞానమెదడి దెబ్బతినకది ఏమంటారు దీన్ని? ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఏమంటారు? మనం ఏం చెప్పాం 5 ఏళ్ళు? పిచ్చోడి చేతికి రాయి అని చెప్పాం పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పిచ్చోడి చేతికి రాయి అని చెప్పాం. ఇది నియంత్రణ ధోరణి. మీరు చరిత్రలో ఎప్పుడు మనం చదువుకున్న హిట్లర్ కానీ, ముసోలిని కానీ, ముషారఫ్ కానీ ఓటమిని అంగీకరించరు. వాళ్ళు ఓడిపోయినా గెలిచినట్టుగానే భ్రమిస్తారు. ఇలాంటి వైఖరిని, అంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి తత్వం కలిగిన రాజకీయాలు చాలా ప్రమాదకరం. వీటిని ఆషామాషిగా కూడా చేసుకోవడం. మీరు పెట్టాల్సిందే డిబేట్లో. జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు పెడుతున్నారు? 11 వచ్చి ఓడిపోయాడు కదా, చచ్చిన పాముని ఎందుకు చంపుతున్నారంటే ఆయన చచ్చిపోయిన పాము కాదు, తప్పనిసరిగా ఆ పాము బుసలు కొడుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తుంది. ఎంతో మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు సార్, మనం మర్చిపోకూడదు. అమర్నాథ్ని తగలబెట్టిన వైఖరి మర్చిపోకూడదు. జమలయ్య పీక కోసిన వైఖరిని మర్చిపోకూడదు. నా డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే బేడీలేసి హననం చేసి ఉద్వేగానికి గురి చేసిన సంఘటన మర్చిపోకూడదు. శవాలను డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టుకుని ఊరేగిన విషయాన్ని మర్చిపోకూడదు. భువనేశ్వరి దేవిని హననం చేసిన అసెంబ్లీ పర్వాన్ని ఆయన ఇవాళ కూడా ఒక మాట అన్నాడు, నేను అసెంబ్లీలో పెద్దగా రాజకీయాలు కూడా నేను చెయ్యలేదు అని. చేసిందే రాజకీయాలు కదా, చేసిందే రాజకీయాలు కదా. ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఎక్కడితో జగన్మోహన్ రెడ్డి గారికే బాగా తెలుసు. గతంలో చెప్పాడు, ఒక 5 ఎమ్మెల్యే లాకేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయనకి కుడి చెయ్యేదో తెలుసు, ఎడం చెయ్యేదో తెలుసు, అన్ని తెలుసు ఆయనకి. కానీ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలు ఫోబియా గురి చేసే విధంగా మళ్ళీ తల మీద చేయబెట్టి ఏం పీక్కుంటారు అని చెప్తున్నారు. ఈ పీక్కుంటా అన్నందుకే 11 వీక్ చేతులు వేసి పెట్టారు. ఈ రోజు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు, పశ్చాత్తాపడాలి. నీ దగ్గర నిన్ను నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ పార్టీ యోధులు, కరుడు పెట్టిన యోధులు, చిరంజీవి గారి పార్టీ పెట్టినా కూడా పీఆర్పీలోకి వెళ్ళలేని కాంగ్రెస్ పార్టీ యోధులు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ఒక సామినేని గాని, ఒక బాలినేని గాని, ఒక కిలారి గాని ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడైనా ప్రాయచిత్తం ఉందా? ఇది వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తారు. దానికి కూడా ఆయన చెప్పే సమాధానం ఎట్లుందంటే, వాళ్ళు అసమర్థులు కాబట్టో, లేకపోతే వాళ్ళు అవివేకులు కాబట్టో, లేకపోతే వాళ్ళు బలహీనులు కాబట్టో, మానసిక బలహీనులు కాబట్టో, ప్రలోభాలకు భయాలకు లొంగివెళ్ళిపోతున్నారు అని కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అది కూడా మాట్లాడదాం. తర్వాత ఈయన అసలు ఆ నంబర్ 2.0 అనే ఆలోచన ఎందుకు వస్తుంది ఈయనకి? నెక్స్ట్ నేను ఎలా ఉండబోతున్నాను, నా విశ్వరూపం చూపిస్తాను, ఈ రకంగా మాట్లాడడం అంటే ప్రజలు తట్టుకోగలరా మరి ఆయన విశ్వరూపాన్ని? 1.0తోనే సగం తెచ్చి ఉంది రాష్ట్రం, ఇక 2.0తో ఏం కాబోతుంది? కిరణ్ రాజు గారు నమస్తే. నమస్తే, బాగున్నారా? ఏం బాగుంటామండి, మళ్ళీ ఏదో 2.0 అంట. ఆయనేమో ప్రజల్ని భయపెట్టేస్తున్నాడు. ఏందో అది ఆ 2.0 ఏంటో ఏమో ఆ సంగతి నాకు మరి మీకేమన్నా అర్థమైందా? కిరణ్ రాజు గారు భయపడే ఉంటాడు, ఖచ్చితంగా భయపడతాడు, పిరుకోడు. చెప్పండి కిరణ్ రాజు గారు. భయపడ్డాడు, ఎక్కే మాట్లాడతాడు. కిరణ్ వినపడిందా? వాయిస్ రావట్లేదు సార్. 2.0 అంటే భయం వేస్తోంది అంటున్నా సార్. నమస్కారం. మీకు 2 మంచి మాటలు మిస్ అయ్యారు. ఛానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇది ఒరిజినల్ 2.0. ఒరిజినల్ 2.0 అంటే రజనీకాంత్ చిట్టి ఈయన పేరు. ఈయన డూప్లికేట్ 2.0 చిట్టిరెడ్డి. వీళ్ళిద్దరు చాలా తేడా ఉంది సార్. ఈయన సినిమాలో చంపుతాడు, ఈయన నిజంగా చంపుతాడు, అంతే సార్. ఎలా ఉందంటే 2.0 అంటే 1.0లో బాబాయ్ని వేసేసాడు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు వేసేసాడు, అందరిని వేసేసాడు, రాష్ట్రంలో సర్వనాశనం చేశాడు, సాగనంపాడు. ఇప్పుడు 2.0లో తల్లి చెల్లి బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొన్న చెప్పాడు, నేను చాలా స్పీడ్గా వస్తా, చాలా వేగంగా వస్తా, ఎవ్వరు నన్ను పట్టుకోలేరు, అంత స్పీడ్గా వచ్చి నేను ప్రజల్లోకి వెళ్తాన్నాడు. అదే కాకుండా కార్యకర్తలను ఈసారి వదలన్నాడు. నా డౌట్ కార్యకర్తలు వేసేస్తాడేమో ఈసారి, చూస్తా ఉంటే కార్యకర్తలందరూ రమ్మని చెప్పి వేసేసి సానుభూతి పొందుతాడేమో సార్. మొన్నోడు ఈయడంలో చాలా తిట్ట. లాస్ట్ సారి కొడ్డలి
వాడుకున్నాడు, కోడికత్తు వాడుకున్నాడు. ఈసారి ఇంకేమైనా పెద్ద టెక్నికల్ వాడి టెక్నాలజీలు వాడతాడేమో. ఈ 2.0లు 5.0లకి జనం ఓట్లేసే రకం కాదు సార్. జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ఆయన వేరే రాష్ట్రం చూసుకున్నా మంచిదే, ఈ రాష్ట్రం మీద చూసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనోడు చేసిన ఘనకారం అన్ని కాదు, అన్ని చేసి ఓడిపోయినా కూడా లండన్ పోయి వచ్చి మారుతాడేమో అనుకుంటే లండన్ పోయి వచ్చి పిచ్చి పీక్సిపోయినట్టు వచ్చి రావడము. ఆయన నేను నా ఇంట్రుక ఎవరు పీకలేరు, ఎవరు నా ఇంట్రుక పీకలేని చెప్పి ఇందాక బాలకోట పీకి 11 పెట్టినారు. ఆ 11 పీకేస్తాం, ఇంకా ఆ 11 పీకుతాం. ఆయన మీద ఆయన నమ్మకం లేక మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కానివ్వండి, కౌన్సిలర్ ఎలక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు స్వయాన వాళ్ళు పారిపోయి వచ్చేసారు. మాకు ఉద్రా బాబు ఆ పార్టీ లేదు, ఆ పార్టీ ఉండదు, ఇంకా ఆ పార్టీ కథలు అయిపోయింది, మేము జగన్మోహన్ రెడ్డి ఆగలేమరా వచ్చేసాడు. ఆయన ఈ రోజు మాట్లాడుతూ 30 ఏళ్ళు నేనే ఉంటా. ఉంటాడు సార్? 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఎలా ఉంటాడు 30 ఏళ్ళలో? అధికారంలో ఉన్నప్పుడే 30 ఏళ్ళు ఉంటా అని చెప్పి కల్లుబులు కబుర్లు చెప్పి 175 అని చెప్పి 11కు వచ్చావు. ఇప్పుడు అధికారం లేదు, కనీసం ప్రతిపక్ష హోదానే లేదు. అధికారం పక్కన పెడదాం, ప్రతిపక్ష హోదా కూడా లేదు సార్. 30 ఏళ్ళు ఉంటాడు అంటే ఇంకా పిచ్చి నగ్గినట్లేదు. రాత్రుల్లో కలలు అంటున్నాడు, నేరుగా వచ్చి ప్రశ్న బిడేసాడు 30 ఏళ్ళు ఉంటా అని చెప్పేసి. ఏ హోదాతో 30 ఏళ్ళు ఉంటావు? 30 ఏళ్ళు ఉండాలంటే 100 మంది ఎమ్మెల్యేలు కావాలి నీకు. 100 మంది ఎమ్మెల్యేలు అన్నారు. అసలు రేపు పోటీ చేయను కార్యకర్తలు లేరు, నాయకులు లేరంట వాళ్ళ పార్టీలో. రేపు పోటీ చేయడానికి కార్యకర్తలు లేరు సార్. అటువంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఈ రోజు నేను 30 ఏళ్ళు ఉంటా అని చెప్పి మోసం చేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తల తస్మాత్ జాగ్రత్త. ఆయన 30 ఏళ్ళు ఉండే జైల్లో, రాజకీయాల్లో కాదు. ఈసారి కార్యకర్తలను చూసుకుంటా అంటున్నాడు సార్. నిజంగా ఈసారి కార్యకర్తలు వేస్తాడు. నాకున్న సమాచారం కార్యకర్తలని ఒక్కొక్క జిల్లాలో ఎవరైతే ఫెమిలియర్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా వేసే పనిలో అనిపిస్తుంది. అదే దాని లక్ష్యంగా 2.0, 1.0 వేరు సిద్ధాంతము, 2.0 ప్రజలను వదిలేసి కార్యకర్తలను నియమిస్తాడు. కాబట్టి ఒకటే సార్, రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి. నువ్వు ఓడిపోయినావు, కనీసం బాధ, కనీసం నేను తప్పు చేశాను, నేను ఓడిపోయినాను, నేను చేసిన తప్పులు ఇవన్నీ చెప్పకుండా నా ఇంటర్కి పీకలేరు, మా కార్యకర్తని ఇంటర్కి పీకలేరు, ఈ డూడికి పని ఏం లేదు సార్. మాకే పీకే పని ఉందా? మేమేనా పీకే వ్యాపారం పెట్టుకున్నావా? ఇవన్నీ కాదు. నువ్వు మాట్లాడినప్పుడు నీవు 2.0లు 3.0 సినిమాలన్నీ పరిమితమే. కానీ ఆల్రెడీ మనం చూసుంటాం 1. రోబో 1 సినిమా చాలా పెద్ద ఘన విజయం. దాన్ని చూసి 2. తీశారు. ఏమైంది? డిజాస్టర్. అసలు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా చూసేవాళ్ళు లేడు. ఇప్పుడు ఈయన కూడా 2.0 తీస్తున్నాడు. ఈయన కూడా చూడరు. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశాన్ని చెత్తగా పరిపాలించి చెత్త చేసుకున్న గెలీజి పనులు చేసుకొని అది కాదు అసలు. ఒకసారి అయింది, ఫెయిల్ అయ్యారు, ప్రజలు తిరస్కరించారు. అలాంటప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి తనను తాను సంస్కరించుకుని పార్టీ తన విధానాలు ఎక్కడ లోపం జరిగింది, నేను ఇన్ని బటన్లు నొక్కినా కూడా జనం నాకు వ్యతిరేకంగా బటన్ నొక్కారు కానీ నా బటన్ ఎందుకు నొక్కలేదు, ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ కొత్త రూపంలోకి వస్తే 2.0 అనేది ఒక బాగుంటది. రైట్, జగన్ 2.0 అంటే జగన్ మారిన జగన్, లేకపోతే గతానికి భిన్నంగా వెళ్తున్న జగన్ అని అర్థమవుతుంది. మారకుండా మళ్ళీ అదే బాణి, అదే పీక్కోండి, అదే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, అదే 30 ఏళ్ళు, మళ్ళీ అధికారం మాదే, దీనివల్ల ప్రయోజనం లేదు కదా. ఎందుకు ఆయన అదే పని కట్టుకొని కూర్చున్నాడు అనేది ఒకటి అర్థం కావట్లేదు శ్రీనివాసరెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఆయన ఏమంటాడంటే సీఎం గారికి ఇచ్చినంత టైం నాకు ఇవ్వాలంటాడు. అంటే నాకు కూడా మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైమే ఇస్తారా? ఆయన ఎమ్మెల్యేనే కదా ప్రస్తుతం. ఇప్పుడు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండొచ్చు గాక, సభలో ఒక ఎమ్మెల్యే మాత్రమే. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం నాకు కేటాయిస్తారా అంటే ఆ ఎమ్మెల్యేలతో సమానంగా తనను తాను చూసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు నేను అడిగేది ఏంటంటే అలాంటప్పుడు రిజైన్ చేసి పులివెందులకి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయవచ్చు కదా, అది ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు సార్, వెంకటకృష్ణ గారు ఈయన లాస్ట్ 5 సంవత్సరాలు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ చాలా తీవ్రంగా అసహ్యంగా
పత్రికలు కానీ మీడియా కానీ రాయలేని చూపలేని పదజాలాలు వాడి చాలా అవమానం చేసేశారు. అవును, ప్రజల కోసం ఇవన్నీ తట్టుకొని పార్టీ గట్టిగా నిలబడి అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఆయనకి ఏమైపోయిందంటే ఇది అసెంబ్లీకి వస్తే ఈ విధంగా నన్ను చేస్తారేమో అనేది ఒక సైకలాజికల్గా ఆయన ఒక భయం లేకపోయాడు. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కల్చర్ ఉందనే విషయం ఆయన కూడా మర్చిపోతున్నాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీలో కల్చర్ లేదు కాబట్టి ఏ పార్టీకి కల్చర్ లేదనుకుంటాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాసంబద్ధంగా 42 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పార్టీ మనుగడ ఉంది. 23 సంవత్సరాలు 22 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ అటువంటి కల్చర్కు పోదని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయనకు ఆ విధంగా నన్ను కూడా అవమానిస్తారేమో అనే భయంతో అసెంబ్లీకి రాకుండా కండిషన్స్ పెడుతున్నాడు. నాకు ఈక్వల్ టైం కావాలా, ప్రతిపక్షం కావాలా, అది ఇవ్వరు, అది జరగదు రాజ్యాంగ పరంగా అనే విషయం ఆయనకు తెలుసు. తెలిసినా కూడా ఆ మాట అనేసి నాకు ఇవ్వలేదు, నేను రావడం లేదు అంటాడు. ఇదేదో ఈ మధ్య ఎక్కడో చూశాను నేను పత్రికల్లో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఏదో 3 నెలల్లో 6 నెలల్లో హౌస్కు రాకుంటే ఏదో డిస్క్వాలిఫికేషన్ 60 రోజులు చూశాను నేను. బహుశా అంత దూరం పోయి ఏమన్నా 60 రోజులు ఏదో నాకు ఆ నెంబర్ కరెక్ట్గా తెలీదు, డిస్క్వాలిఫై అవుతాడని. మరి డిస్క్వాలిఫై అనే పరిస్థితి వస్తే మరి ఎలక్షన్ కూడా వస్తుంది పులివెందులకి. ఈయన ఎందుకు ఆ కండిషన్లు పెట్టి అవన్నీ రాకుండా, మరి ఈయన రాకుంటే మరి మిగతా 10 మంది ఏమన్నా పంపిస్తాడా? ఆ 10 మందితో ఏమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం ఆ 10 నియోజకవర్గాల సమస్యల ప్రస్తావన కోసమన్నా 10 మంది మిగతా ఎమ్మెల్యేలు వస్తారా? వాళ్ళని కూడా రానివ్వడా? మరి అవన్నీ కూడా స్పష్టత ఇచ్చింటే బాగుండు కదా పొద్దున. ఒకవైపు సంక్షేమ పథకాలన్నీ మా పథకాలన్నీ ఏమైనాయని మాట్లాడుతున్నాడు పొద్దున. నేను ఒకటి అడుగుతా ఉండా, 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈయన అధికారంలోకి రాగానే మొత్తం రద్దు చేసేసాడు. ఆ రోజు ప్రజలు అడిగారు చంద్రన్న బీమా ఇట్లాంటి ఎందుకు తీసేశారు అని. నేను అవన్నీ చెప్పలేదు. ఆ స్కీములు నా ఎన్నికల ప్రణాళికలో అవి లేవు. చంద్రబాబు నాయుడు గారి స్కీములు నేనెందుకు అమలు చేస్తా, నాకు సంబంధం లేదు, నేను చెప్పినట్టే చేస్తా అన్నాడు. మరి ఈరోజు ఆయన స్కీములు మేము చేయాలనా? మా సూపర్ 6 మేము చెప్పాం ప్రజలకు, మా సూపర్ 6ని మేము అమలు చేస్తాం, స్పష్టంగా అమలు చేస్తాం. దశల వారీగా ఆర్థిక పరిస్థితి నువ్వు చేసిన అప్పుల నుంచి బయటపడేదానికే నానా యాగైపోయింది. ప్రతి స్కీము కూడా దశల వారీగా 600 అయినా తల తాకట్టు పెట్టైనా అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మిగతా స్కీములు కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో షెడ్యూల్ కూడా ఇచ్చేసినాడు. ఏమీ అమలు చేయలేదంట. 7 నెలలకే ఎన్నికలు వచ్చేస్తాయంట, ప్రజలు దించేస్తారంట, చంద్రబాబు నాయుడు ఇంటికి పోతాడంట, ఈయన కుర్చీ ఎక్కుతాడంట. 30 ఏళ్ళు ఇక్కడి నుంచి 2.0 నుంచి 30 years అంట. ఏం మాట్లాడాలా? ఆయనలో ఏమైనా ప్రతిపక్ష నాయకుడు ఆ హోదా అర్హత ప్రజలు లేకపోయి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఇంత ఘోరమైన ఓటమి, ఇంత అద్భుతమైన మెజారిటీ 2019లో వచ్చిన నాయకుడికి ఇంత ఘోరమైన ఓటమి దేశంలో ఎక్కడన్నా వచ్చిందా? ఈరోజు ఈయన తెలుగుదేశం పార్టీ గురించి 7 నెలల్లోనే అధికారం పోయి ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఆయన భాష, ఆయన పదజాలము, మరి ఆయన ఇష్టం, ఆయన విజ్ఞతకే వదిలేసేయాల. ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూ ఉంటారు. ప్రజలు అందరికంటే పెద్ద మానసిక వైద్యులు కాదు, రాజకీయ నాయకులు కూడా. సమర్థులు ప్రజలు. మీకంటే చిన్నవాడో లేకపోతే ఇంచుమించు ఉండొచ్చు, అది వేరు. నాకేమనిపిస్తుంది అంటే ఒక 2-3 ఏళ్ళు చిన్నోళ్ళే. మీరే చిన్ననా? ఆయనే చిన్న. ఏముంది, 2-3 ఏళ్ళు అని పెద్ద డిఫరెన్స్ కాదులే. అయితే ఏంటంటే అసలు రాజకీయాల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవడము, మైండ్ పనిచేయాలి, నోరు కంట్రోల్లో ఉండాలి కదా. అవి పెట్టుకొని ప్రజలకి దగ్గరగా ఉండడం, ప్రజలతో మంచిగా ఉండడం, ఉన్నట్టు నటించడం, కనీసం అట్లీస్ట్ ఏమీ లేకుండా ఎంతసేపు ఇలా తిట్టిపోసుకుంటూ ఆడిపోసుకుంటూ ఈ రాజకీయాలు చేస్తే ఈయన రాజకీయ లక్షణాలు ఉన్నాయి ఈయన దగ్గర.
ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయేమో కానీ ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద బురద వేసి విష ప్రచారం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఆయనకి ఎన్నికలు ఎట్లొస్తాయి? ప్రజలకు ఏమైనా మొన్న ఎప్పుడో జమిలి బిల్లు పెట్టేసరికి జమిలి వచ్చేస్తా ఉందని చెప్తా ఉన్నాడు. 2 నెలలే అన్నాడు. 2 నెలలే జమిలి వచ్చేసింది, 2 ఏళ్లకంతా మన ముఖ్యమంత్రి అంటాడు. ఈరోజు ఇప్పుడు మళ్ళా 7 నెలలు అధికారం 7 నెలలు అయింది అది ఎన్నికలు అయిపోయి ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చేస్తున్నాయి, నేను ముఖ్యమంత్రి అయిపోతున్నా 2.0 అంటాడు. ఇంకా 4 సంవత్సరాల 5 నెలలున్న ఎన్నికలకు అది భారత రాజ్యాంగం ప్రకారం ఏ 6 106 ప్రపంచం తలకిందులైనా 4 సంవత్సరాల 5 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. మళ్ళీ 2029లో ఇదే కూటమి ప్రభుత్వం అద్భుతమైన మెజారిటీతో మళ్ళా వస్తాం. మేము పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి పూర్తి చేస్తున్నాం, రాయలసీమకు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేయబోతున్నాం. దాంట్లో ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి పరిపాలనా దక్షుణ్ణి ఓటేశారు. కూటమి ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది. అన్ని రకాలుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా కష్టాల నుంచి గట్టెక్కించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది. స్థానికంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా మద్దతుతో ఉంది. అన్ని రకాలుగా రాష్ట్రానికి శుభ పరిణామాలు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు కూడా అద్భుతమైన పాలన జరుగుతుంది. ఈయనను ఈ 4 సంవత్సరాల్లో ప్రజలు మర్చిపోవడం ఖాయం. దీంట్లో రెండో అనుమానమే లేదు, మర్చిపోతారు. ఇదే విధంగా మాట్లాడితే ఇంకొక 2-3 నెలలు గుర్తుపెట్టుకుంటారు. ఒక్క నిమిషం. బాలకోటే గారు ఏమంటాడంటే ఇవాళ దాంట్లో ఆయన ప్రెస్ మీట్లో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు కన్నవాళ్ళని గుర్తుపెట్టుకోలేదు, తోడబుట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోలే, ఈ మంచి చేసిన వాళ్ళని చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటా అని కార్యకర్తలను కూడా కనీసం ఇకనైనా ఒక మంచి రాజకీయాలు చేద్దాం, మనం ప్రజలతో ఉందాం, ప్రజల తరపున ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం, ఇది చెప్పట్లా. ఎంతసేపు గొడవలు పెట్టుకోండి, తన్నిచ్చుకోండి. ఆయన ఏమైంది, ఒక మీటింగ్ అయింది, ప్రెస్ మీట్ అయింది, నాకు తెలిసి రేపు మళ్ళీ బెంగళూరు చెక్కేస్తాడు ఆయన. వీళ్ళనేమో ఇక్కడ కీ ఇచ్చి వెళ్తున్నాడు వీళ్ళకి. వీళ్ళలో చాలా మంది మారినట్టు ఉన్నారు, కానీ ఇంకో కొంతమంది ఉంటారు కదా. ఈ రకంగా రాజకీయ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను కూడా ఈయన చెడగొడుతున్నాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వెంకటకృష్ణ గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటం లేదు కానీ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాలి మనం. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నా టేబుల్ మీద ఉన్న పుస్తకం ఇది, ఏదో భగవద్గీత. ఇందులో తొలి మాట ఒకటి ఉందండి. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నెలకొని ఉంటుంది. వాడు ఆ కర్మలకి అతనిలో ఈ జగత్తు బంధిస్తుంది అని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక కర్మ బంధించిందండి. ఆ కర్మ పేరు ఏంటంటే ముఖ్యమంత్రి కుర్చీనండి. ఆయన ముఖ్యమంత్రి కుర్చీ లేకపోతే శ్వాస ఆడదండి. నాకు తెలిసి అన్నం కూడా తిని ఉండకపోవచ్చు. భారతీరెడ్డి గారు బతిమలాడి పెడుతుందేమో. ఎందుకంటే ఆయన చిల్లపిల్లాడు కనుక సెల్ ఫోన్ ఇవ్వకపోతే అడిగినట్టుగా ఆయన ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ అజేయంగా గెలిచింది, నేను ఓడిపోయాననే విషయం కూడా ఈ విచారణ కమిటీలో కనుక ఏదైతే అధికారులు మర్చిపోయాము, నాకు గుర్తు లేదంటున్నారో అలాంటి పరిస్థితికి వచ్చాడు. ఈ సందర్భం ఒక మాట చెప్తాను. ఆయన అంటాడు, కష్టాలు ఎల్లకాలం ఉండవు, నాయకుడు అనేవాడు గట్టిగా ఉండాలి అని. చంద్రబాబు నాయుడు గారు అలాగనే ఉన్నాడు. 53 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు కుమిలి ఆడవల యోగిలాగా దీక్ష చేశారు. తన భార్యని అసెంబ్లీతో సంబంధం లేకపోయినా కూడా హననం చేస్తే ఏడవల గౌరవ సభగా మారుస్తామని ప్రతిన చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పలకం పట్టకముందే తెలుసు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి వీడియోలు చూడమనండి, ఆయన ప్రసంగాలు వినమనండి, లేకపోతే పట్టాభికరణ కప్పులు పెట్టేసి కాస్త రాజకీయ పాఠాలు నేర్చుకోమనండి. ఈ రోజున మళ్ళీ ఆయన విశ్వసనీయత, క్యాలిబరు, క్రెడిబిలిటీ, క్యారెక్టరు, యాడి ఈ పదాలు 2014 ముందు నుంచి చెప్పిన మాటలు ఇవే. ఈ రోజున నేను ఒక మాట చెప్తాను సార్. ఈ రోజున కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయలేదనుకోండి, ప్రజలను చేతులు కట్టుకుంటారా? అడగరా? ఏ వెంకటకృష్ణ గారు అడగరా? కిరణ్ రాయల్ గారు మాట్లాడరా? బాలకోట మాట్లాడ్డా? ఈ రోజున ప్రజలు అన్ని చూస్తున్నారు కదా. నువ్వు అడిగేదా ఛాన్స్ ఎట్లుంటుంది?
అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు? ఏది నీ 2.0? నీ 2.0 అమలు జరిపే కదా ఇంత మందిని హత్యలు చేసింది. అసలు నిజానికి విషయం ఏంటంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలండి కూటమి ప్రభుత్వం. అదే కదా సమస్య. ఆయన మీద ఉన్న కేసులు విచారణ చెయ్యాలి. ఆ ఋషికొండకు సంబంధించిన డబ్బులు వసూలు చేయాలి. ఆ తాడేపల్లికి సంబంధించిన పెన్షన్కి సంబంధించిన డబ్బులు వసూలు చేయాలి. చాలా హత్యలు జరిగినాయి కదా సార్. రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసులో కానీ ముద్దాయిగా ఉన్నాడు కదా. కాదంబరిని ఎందుకు తెచ్చారో చెప్తున్నారు కదా పోలీసు అధికారులే. వీటి మీద చర్యలు తీసుకుంటే మంచిది. ఇక్కడ ఓ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఆయనే చెప్పాడు, నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను, ఏమయ్యింది ముఖ్యమంత్రిని అయ్యాను అని అంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 16 మాసాలు జైలుకి వెళ్ళండి. మళ్ళీ మీరు జైలుకి వెళ్ళండి 16 మాసాలు. అదృష్టం మళ్ళీ వరిస్తుందో లేదో చూడండి. ఇక ఈ పంచాయతీలు దేనికి, ఈ మీటింగులు దేనికి, మీరు ఒకచడం దేనికి, మా సార్ డిబేట్లు పెట్టించడం దేనికి? కాబట్టి రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఈ రోజున ఎవడన్నా విజన్ ప్రకటిస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు 3.0 విజన్ ప్రకటించారు. ఈ దేశాన్ని ఒక సరళీకృతమైన ఒక పద్ధతులు తీసుకెళ్లాలని. చంద్రబాబు నాయుడు గారు 2047 పేదరిక నిర్మూలన ఒక విజన్ ప్రకటించాడు. విజన్ అది ఉండాలి, పేదోడికి అన్నం పెట్టేలా ఉండాలి. విజన్ 2.0 అంటే నిన్ను కొడతా, నిన్ను చంపుతా, నిన్ను లోపలేస్తా, నిన్ను బొడుస్తా, నిన్ను హత్య చేస్తా, రక్త చరిత్రలా విజన్ అంటే అది పాల్గొనకుండాల్సిన బుద్ధేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని నీ జాగీరా, నీ అడ్డానా? నువ్వు అడ్డాగా భావించబట్టే కదా కూర్చోబెట్టింది. 151 మందితో వెర్రవీగితే అరే అమరావతిలో ఉన్న అమరావతి రైతులు మొత్తం 28,801 మంది రైతులు నువ్వు ఇళ్ల నుంచి దూరం చేశావు, పాదయాత్రలు చేపించావు. నీ తాడేపల్లికి 4 కోట్ల రూపాయలతో తారు రోడ్డు వేయించుకున్నావు. అమరావతిలో 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగే అడవిని పెంచావు. ఏది పరిశీలన, ఏది పరిపాలన? అంటే నువ్వు వికటట్టహాసం చేస్తే, నువ్వు బెదిరిస్తే కూటమి ప్రభుత్వం భయపడిపోతుందా, లేదా ప్రజలు భయపడిపోతారా? అంటే నువ్వు తల మీద చేయబెట్టి పీకితే అందరికి తలకాయలు లేవా, తలకాయల మీద ఎంట్రుకలు లేవా? చంద్రబాబు నాయుడు గారు ఎడం చేతి మీద ఎంట్రుకు పీకిండు. ఆ రోజే చెప్పాం మేము, నువ్వు జైల్లో పెడితే తెల్లెంట్రుకు పీకిండెట్ట. ఏమయ్యింది? 11 వచ్చింది. నువ్వు పవన్ కళ్యాణ్ గేట్ టచ్ అయినానంటే ఏమైంది? గేట్ దగ్గర కూర్చొని బెబ్బె అని ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నావు. పవన్ కళ్యాణ్ అడుక్కుంటున్నా దీశాదిగానే ఉన్నాడు. 21/21 నువ్వు 175, 171 అని చెప్పావు. అంటే ప్రగల్భాలు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రగల్భాలు ఎందుకు పనికి వస్తాయండి? ఈ దేశాన్ని పుట్టిన ఎంతో మంది ఘనాతిఘనమైన నాయకులు ఉన్నారు. ఈ దేశ చరిత్రను చూశారు. ఒదిగి ఉంటే రాజకీయాల్లో ప్రజలు దీవిస్తారు. అంతా నా ఇష్టం అని చెప్పేసానని ఈ 2.0 పెట్టేసి రెచ్చగొడితే తాట చేస్తారు. కాబట్టి ఈ దుర్మార్గమైన వైఖరి పట్ల రాష్ట్ర ప్రజలు కానీ కూటమి ప్రభుత్వం కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. కొంత చర్యలు పురోగతి చేయాలి. మరి కిరణ్ రాయల్ గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా డిబేట్ లో ఉన్నారు కాబట్టి కొన్ని దూరంగా ఉంచాలి. ఏం చేస్తారు? ఎందుకంటే ఒకవైపు ఆయన ఇచ్చే వాళ్ళకి నూరిపోసేది ఎలా ఉంది అంటే, మీరు పోరాడండి, గొడవ చేయండి, ఏమవుద్ది, మహా అయితే కేసు పెడతారు, 3 నెలలు లోపల ఉంటారు, నా కథ చదువుకోండి, నా కథ గుర్తు చేసుకోండి, బయటకు వచ్చి మళ్ళీ పోరాడండి. అంటే జైలుకి వెళ్ళడం కోసం పోరాడాలనా, ప్రజల తరఫున ప్రజా సమస్యల కోసం పోరాడాలనా? అది చెప్పడం ప్రజల కోసం పోరాడాలి అన్నట్లా తిరగబడండి, కొట్లాడండి, రాద్ధాంతం చేయండి, ఇట్లా చెబుతుండేటప్పుడు ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుతుంది. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడం కోసం ట్రై చేస్తున్నారా అనేది ఒకటి. వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, వీళ్ళని గుర్తుపెట్టుకుంటా అని మళ్ళీ పాత పాటే. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటాడు ఆయన. రెడ్ బుక్ తీయట్లేదు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోజు పార్టీ నాయకత్వాన్ని నిందిస్తున్నారు. ఆయన ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. కిరణ్ రాయల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల్ని డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లా? వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నట్టుగాను, లేకపోతే వాళ్ళకి కొన్ని నూరు పోసినట్టుగా అనిపించట్లేదు? లేకపోతే ఏమవుద్ది, జైలుకి వెళ్తే 3 నెలలే బయటకు వస్తారు మళ్ళీ అని అనడం అంటే, పైగా నా కథ చదువుకోండి అంట. అదే గొప్ప చరిత్ర అంట, పెద్ద అవినీతి చరిత్ర అది. అది చదువుకొని స్ఫూర్తిని పొందండి అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలేమో ఈ అంశాన్ని. సార్, మీరు ఇందాక మాట్లాడేటప్పుడు అనిపించింది నాకు, ఇదే డిస్కస్ చేయాలని. నేను కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం. జగన్ ఆ కార్యకర్తల్ని గత ప్రభుత్వం అధికారం వచ్చినాక కొంతమందినే, ఒక వర్గానికి సంబంధించిన 5 మంది మాత్రమే పక్కన పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా
బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఒక కులానికి కానివ్వండి, మొత్తం పూర్తిగా సర్వనాశం వదిలేశాడు. అంటే దోచుకోమన్నాడు కొంతమందిని, దొరికితే నాకు సంబంధం లేదు. అంటే ఏ స్థాయిలో జరిగిందో మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో. ఇప్పుడు కార్యకర్తలకు ప్రేమ వచ్చినట్టు కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. మీరు మనం ఇంటర్కి కూడా పేకలేరు అంటారు. వాడు మామూలుగానే కార్యకర్తలు ఎలా ఉంటారు అంటే, జగన్ కార్యకర్తలు చాలా మంది ఒక డిఫరెన్స్ శాడిజం చాలా మంది ఉన్నారు సార్. నాకు తెలుసు జగన్ ఆ ట్రాప్ గెస్ చేశాడు. వీళ్ళని ఎట్లాగే సరే మనం రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా రాష్ట్రంలో శాంతి భద్రత గొడవలు తీసుకురావడం ప్రయత్నం చేశారు. మొన్న మీరు చూసుంటారు, ఒక పవిత్ర పుణ్యక్షేత్ర తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగితే వాళ్ళ మనుషుల దగ్గరే, వాళ్ళ వైసీపీ నాయకులు సంబంధించిన కొంతమంది వ్యక్తుల దగ్గర ఫుల్గా గంజాయి తాగిపించి, మద్యం తాగిపించి, గొడవలేసి, వాళ్ళ బలం లేదని చెప్పి గొడవలు క్రియేట్ చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి వాళ్ళు పిటిషన్ ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళు ఎలక్షన్ ఆపాలే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి చేయడంలో వాళ్ళు దిట్ట. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులకి వాళ్ళకి పొట్లో కొట్టేసిన 100 ఎకరాలకు 100 కేజీ గంజాయి ఆడ దాచిపెట్ట తెలియదు, కానీ ఇంకా వాళ్ళకి గంజాయి దొరుకుతాం సార్. ఈ రోజు కూడా వైసీపీ నాయకులు ఇళ్ళలో సోదాలు చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. వైసీపీ కార్యకర్తల నాయకుల ఇళ్ళలో ఉంది గంజాయిలు అనుకుంటే వాళ్ళ తాగి రోడ్డుపైకి వచ్చి గొడవలు చేయమని చెప్పి రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గొడవలు చేయండి నేను చూసుకుంటా, ఈయన చూసుకుంటాడు. ఇప్పుడు గొడవ చేస్తాడు ఈయన. మీరు చెప్పినట్టు నాకు బెంగళూరుకి వెళ్ళి ప్రశాంత్ ప్యాలెస్ లో పడుకుంటాడు. వాడు అరెస్ట్ అవుతాడు, 3 నెలలు జైల్లో ఉంటాడు, లేదా 6 నెలలు జైల్లో ఉంటాడు. ఈయన మాత్రం 30 ఏళ్ళ అధికారం కావాలి, వాళ్ళని పట్టించుకోడు. అదే సార్ ఈయన చేసే పనులు ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు మనం ముఖ్యమంత్రి హోదా ఉన్నట్టున్నాడు. ఇంకా ఆయన మాటలు చూస్తుంటే నిజంగా రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా అవాక్ అవుతాను. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకపోతే నాకు తర్వాత మించిన లీడర్ లేడు, ఇంకా నేనే ఉన్నాను, నేను వదిలితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు అనే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఆయన వల్ల మేము ఒకటే సార్ ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. 30 ఏళ్ళ అధికారం పక్కన పెడదాం. నీకు నిజంగానే మేము పథకాలు చేయలే కదా, మా మీద ప్రజల నమ్మకాలు లేవు నువ్వు చెప్తున్నావు కదా, 30 ఏళ్ళు ఉంటావు కదా, ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా సార్, ఏమొద్దు. ఎలాగో ఎమ్మెల్యేకి ఇష్టం లేదు, దానికి అసెంబ్లీ పోవడం ఇష్టం లేదు, సరే పులివెందులు రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టు, మళ్ళీ ఎలక్షన్ పెట్టినాక ఒకసారి ఆ పరిస్థితి చూద్దాం, పులివెందుల్లో పరిస్థితి చూద్దాం. తర్వాత 30 ఏళ్ళ 30 రోజుల 30 గంటల తెలిసిపోతుంది. కేవలం కార్యకర్తలు తస్మాత్ జాగ్రత్త. ఇందాక చెప్పినట్టు చాలా మంది కార్యకర్తలు తెలియకుండా అనవసరంగా మీరు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటలు ట్రాప్ లో పడిపోతున్నారు, అనవసరంగా పోలీసులు బుక్ అవుతారు. వీళ్ళు రెచ్చిపోయి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది పోస్టులు పెడుతున్నారు, జగన్ అన్న మళ్ళీ బ్యాక్ అని. ఏం బ్యాక్లా ఒకలా ఏమిలా, ఆయన జైలుకి కూర్చోబెడితే అందరినీ. సార్ ఒకటే చెప్తున్నాను సార్, మనం జగన్మోహన్ ట్రాప్ లో పడకండి. నిజమైన కార్యకర్తలు మీరు ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచన ఉంటే కామ్గా ఉండండి, మీ వల్ల చేత కాకపోతే. అంతేగాని మీరు మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రేపు పోలీస్ కేసులు పెట్టుకొని జైలుకి వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం పంపించడం మాకే అవసరంలా. మేమైతే అభివృద్ధి పనులు ఉన్నాం, రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇట్లాంటి పనులు ఉన్నాం. కానీ మాకు వైసీపీ నాయకుల మీద ఇంకా మేము కక్షాధిపతి స్టార్ట్ చేయలేదు, మాకు అంత అవసరం కూడా లేదు. బేసిక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది, ఆ సమయం ఉంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మేము ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే లండన్ నుంచి రావడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తుంటాడు రోజు టీవీలో అభివృద్ధి జరుగుతా ఉంది, రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది. రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చెప్పి ఆగమేఘాలో రావడమే ప్రెస్ మీట్ పెట్టాడు. స్టార్టింగ్ లో గవర్నమెంట్ మారిన కొత్తలో ఎలక్షన్ అప్పటి కక్షలు కానీ ఎలక్షన్ ముందు కక్షలు కానీ ఉండడం వల్ల గవర్నమెంట్ మారిన కొత్తలో ఆ పాత కక్షల వాళ్ళు కొన్ని కొట్టుకోవడం, అక్కడిక్కడ 1-2 హత్యలు జరగడం ఏవో జరిగినాయి. ఆ శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ రోజుకి మొత్తం మీద ఏదో చేసి వచ్చేవారు ఆయన. ఈ మధ్య కాలంలో అది లేదు, శవాలు కనపడపోయేసరికి ఇక ఈ రకమైన పందాన్ని ఎంచుకున్నట్టుగా కనపడతా ఉంది. రావడే మొన్న తిరుపతికి వచ్చాడు కదా, 6 మంది చనిపోతే అదే అట్లుంటేనే వెళ్తాడు ఆయన. తిరుపతిలో 6 మంది అంటే ఆనందంగా ఆనందంతో వచ్చేసినాడు. బైక్ వేసుకొని మరీ వచ్చినాడు, నడుచుకొని మరీ వచ్చినాడు. చూడాలి తాపత్రయంతో పోలీసులు ఆపినా నైనా రావద్దురా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రభుత్వంలో లేవు, నువ్వు మీ వాళ్ళకి రాకూడదు అంటే, లేదు నేను సవాళ్ళు చూడాలని చెప్పి ఏంది పోలీసులు ఆపితే 2 వీలర్ బైక్ మీద వచ్చి హాస్పిటల్ గారు దిగాడు. అంటే అదే ఏ రోజైనా ప్రజల సమస్యలో ఉన్నప్పుడు 2 వీలర్ బైక్ మీద పోయినావా, పరదాలు కట్టుకొని దాంకొని హెలికాప్టర్ తిరిగావు తప్ప బైక్ వేసుకుని వచ్చావు ఏ రోజు ప్రజల కోసమో లేదు. సవాళ్ళ మీద ఉన్న ప్రేమ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద లేదు సార్. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారిది ఒక బిట్ వినిపిస్తాను. అది విన్న తర్వాత ఆయన చెప్పే క్యారెక్టర్ గురించి, నాయకత్వ లక్షణాల గురించి మీరు చెప్తున్నారు, కానీ ఒకసారి అది ప్లే చేయండి. బిగ్ బైట్. పోయే ప్రతి ఒక్కరికి కూడా
నేను ఒకటే మాట చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు ముంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. అదే శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోతున్న వాళ్ళ మీద ఆయనకున్న అభిప్రాయం ఏంటంటే క్యారెక్టర్ లెస్ ఫెలోస్ వెళ్ళిపోతున్నారు, ఇంకొకడో ఇద్దరు వెళ్ళినా కూడా వాళ్ళ అదే పరిస్థితి అనేది ఆయన మాట్లాడే మాట. ఇప్పుడు ఏది చేసినా కాలర్ ఎగిరేసుకొని తిరగాల అంటున్నాడు ఆయన. అదే కదా. ఇప్పుడు 2004 నుంచి 9 వరకు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు క్విట్ ప్రోకోలో లక్షల కోట్లు సంపాదించేసి 16 నెలలు జైల్లో ఉన్నాడు. 13 కేసులు ఉన్నాయి, ఈడీ సిబిఐ. ఎస్, నా మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, నేను అవినీతి చెప్పినా అని కాల్ రెగ్యులేషన్ తిరుగుతున్నాడు ఆయన. అవును, అది ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టరు. ఇప్పుడు చెడు కాలం చాలా రోజులు ఉండదన్నాడు, కరెక్ట్గా చెప్పాడు ఆయన. రాష్ట్రంలో 5 సంవత్సరాలు చెడు కాలం ఉన్నింది, ఆ చెడు కాలం పోయే మంచి కాలం వచ్చింది ఇప్పుడు, కరెక్ట్గానే చెప్పాడు. క్యారెక్టర్ గురించి, మన వ్యక్తిత్వం గురించి ఎన్నెన్ని మాటలు చెప్తున్నాడో, ఏం చెప్తున్నాడో ఆయన. ప్రజలు ఇంకా నవ్వాలా, ఏడవాలా? సరే, వాళ్ళకు కొంత ఏదో టీవీలో చూసి ఆయన మాట్లాడే మాటలు చూసి వాళ్ళు కొంత ఎంజాయ్ చేసుకొనియండి. మరి ఆయన కూడా కామ్గా ఉంటే ఏమైపోయినాడు ఈయన అని ఆందోళన చెందుతారు పాపం వాళ్ళు కూడా. అయినా ఆయన మర్చిపోతున్నారు. ఆయన ఎట్లా ఇంతకుముందు చెప్పేవాడు, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాల్లో ఉండి రాజకీయాలు చేస్తున్నాడని. ఇప్పుడు ఈయన వారానికి 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో కాదు, కన్నడ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. కన్నడ రాష్ట్రం కూడా పక్క దేశాల్లో చెప్తారు ఆయన, వేరే దేశాల్లో ఉన్న రాజకీయం. వేరే దేశాలకు పోయినాడు. ఇప్పుడు కన్నడ రాష్ట్రాల్లో 4 రోజులు వారానికి ఉంటున్నాడు, అక్కడి నుంచి రాజకీయాలు చేస్తాడు. ఒకరోజు వచ్చి ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన. ఇప్పుడు ఆ ఏటు ఈరోజు తప్పులన్నీ చేసి భయపడిపోయి ఏమి చేయాలో దిక్కుదోచక రాజీనామా చేసి పోయినాడు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. అంతకుముందంతా ఈయన క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడేవాడు, ఇప్పుడు ఈయన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విధి వైపరీత్యం అంటే ఇదేనేమో. విధి వైపరీత్యం ఏముందండి, ఇది వాస్తవమే కదా. పెద్దలు చెప్తారు, 2 మంచి వాళ్ళు విడిపోతే ఎవరు బతుకాలు బతుకుతారు, 2 చెడ్డవాళ్ళు విడిపోతే ఒకడే కాలం ఎవరు గోతులు తవ్వుకుంటారు. ఇదే కార్యక్రమం. ఇది ఆల్రెడీ మన పెద్దలు ఎప్పుడో రాసి పెట్టారు. కాదు, ఇంకొక సామెత ఉందన్నమాట. ఎవరైనా హత్యలు చేసేటోళ్ళు వాళ్ళు ముందు చంపుకుంటారంట, కొంతమంది కొట్టుకుంటారంట. హత్యలు చేస్తారు కదా ఒక గ్యాంగ్, అవును, ఆ గ్యాంగ్ ముందు వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు దెబ్బలు తింటారంట, రక్తాలు వచ్చేటట్లు. ఓహో, వీళ్ళేదో చేసుకుంటాడలే మనకెందుకని పోతారు, మనకెందుకని పోయిన వాళ్ళు వీళ్ళంతా కలిసి ముక్కుముడిగా చంపుతారంట. అట్లా ఇప్పుడు ఆ ఏటు ఎందుకు పోయాడో, A1 ఎందుకున్నాడో వాళ్ళే చెప్పాలి ఇదంతా. రైట్. ఓవరాల్ గా బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏమైనా చెప్తారా?
ఎందుకంటే ఇకనైనా అంటే అంటే ఆయన ప్రజల తరపున పోరాడాలనేదే అందరి కోరిక, బట్ ఆయన ఏమో అదేం చేయట్లా. వెంకటకృష్ణ గారు సార్ ముఖ్యమైన మాట ఒకటి చెప్తానండి. సాధారణంగా లోకనీతి ఎలా ఉంటుందంటే, గాంధీ గారు చెప్పారు కాబట్టి వినాలి అని అంటారు. ఏ బాలకోటయ్య చెప్పిందంటే వినాలని రూల్ ఏమి ఉండదు. అంటే ఉంగరాల చేత్తోనే మొట్టాలి. అతివాదం మితవాదం 2 అంశాలు ఉంటాయి రాజకీయాల్లో. గోటితో పోయేదాన్ని గొడ్డలు వాడితే అతివాదం, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. గొడ్డలతో పోయేదానికి గోరు వాడితే మితవాదం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇలాంటి వికృత పోకల పట్ల చర్యలు తీసుకోవాలి. మీకు ఒక్క మాట చెప్తా, గుండెల పిండి ఒక సత్యం. ఒక ప్రధాన పత్రిక జైల్లోకి వెళ్ళి దస్తగిరికి బెదిరింపులు. అంటే 2023లోనే ఆ బాధితుడు కంప్లైంట్ పెట్టి కూడా తీసుకోలేదు. చెప్పినట్లు చేస్తే 20 కోట్లు ఇస్తాం, లేకుంటే నరికేస్తాం. దేవిరెడ్డి చైతన్యరెడ్డి నేను జైల్లో కలవలేదని చెప్పంటూ పోలీసు ఒత్తిడి. ప్రకాష్ దస్తగిరి ఆయన భార్యకు బెదిరింపులు. ఇంకొక ఎస్ఐ సిబిఐని తప్పుగా చెప్పిందని వెల్లడించాలంటూ దాడి. పోలీస్ ఆఫీసర్లు 3. వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఈశ్వరయ్య ఏమో నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాడు, అదనపు ఎస్పీగా నాగరాజు గారు అమరావతిలో పనిచేస్తున్నారు, మరో ప్రకాష్ అనే పోలీస్ అధికారి జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు. బాధ వేయట్లేదండి? బాధ కాదు సిగ్గేస్తోంది. డ్యూటీ చేస్తున్నారా? బాధ కాదు సిగ్గేస్తోంది అంటున్నా. ఈ రోజున వెంకటకృష్ణ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ డిఎస్పీని పిలిచి రేపు ఎంత చూస్తాను అని అంటే, ఏ ఎస్సీ కమిషన్ లేదంటే ఒక నోటీస్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదండి. ఆ రోజు మహిళా కమిషన్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆసుపత్రిలో అత్యాచారం సంఘటనలో బాధితులను పరామర్శించడానికి పోతే నోటీస్ ఇచ్చారే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. మా కమిషన్లు కూడా మాకు ఎయ్యరా అంటే, జవహర్ రెడ్డి మీద దాడి చేస్తే 14 మంది రెడ్లు మేము పరామర్శించడానికి పోకూడదా? మీరన్నా మాట్లాడాలి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే సమాజాన్ని చూస్తూ ఉండకూడదు. పాలక పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో మనకి అంతే బాధ్యత ఉంది. ఈ సమాజాన్ని కడగాలి, కాపాడుకోవాలి. కాబట్టి అడగాలి. ఈ రోజున ఎస్సీ కమిషన్ లో, ఎస్టీ కమిషన్ లో, మహిళా కమిషన్ కూడా నియామకం చేస్తే వాళ్ళు కొంత సమాజంలో కొంత పని చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు అనేది కూడా చూద్దాం. ప్రభుత్వం ఎక్కడైనా ఈయన మాటల్ని, నిన్నటి మీటింగు, ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి చూసి ప్రభుత్వం ఏమన్నా కొంత చొరవ తీసుకుంటుందేమో ఈ వ్యవహారాల్లో. చూద్దాం ఏం జరుగుతుందో. బాలకోటయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిరణ్ గారు థ్యాంక్ యూ.